రైతుక తెలంగాణలో ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. దీంతో రాష్ట్రంలోని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. అయితే ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీలో ప్రసారం చేయొద్దని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్లు నిషేధమని, జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సంస్థలు కూడా 13వ తేదీ వేతనంతో కూడిన సెలవు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, లాడ్జ్ల్లో స్థానికేతరులు ఉండకూడదన్నారు వికాస్ రాజ్. చెక్పోస్టుల వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, దినపత్రికల్లో రాజకీయ ప్రకటనలకు ఈసీ అనుమతి తీసుకోవాలని 160 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. 20,000 పోలీస్ కానిస్టేబుల్స్ ఇతర రాష్ట్రాల నుంచి బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోస్టర్లు చూసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోసం 3 లక్షల మంది ఉద్యోగులను నియమించామని, ఇప్పటి వరకు 320 కోట్ల నగదు, లిక్కర్, డ్రగ్స్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు వికాస్ రాజ్.
ఇక చెక్ పోస్టుల వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని దినపత్రికలో రాజకీయ ప్రకటనలకు ఈసీ అనుమతి తీసుకోవాలని 160 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. 20,000 పోలీస్ కానిస్టేబుల్స్ ఇతర రాష్ట్రాల నుంచి బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోస్టర్లు చూసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోసం 3 లక్షల మంది ఉద్యోగులను నియమించామని, ఇప్పటి వరకు 320 కోట్ల నగదు, లిక్కర్, డ్రగ్స్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు వికాస్ రాజ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే ఇక చదువులు అయిపోయాయి, ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ వికాస్ రావు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్ గా ఇంకెవ్వరు కూడా ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేయదు. ఎందుకంటే 5:30తోనే టైం ముగిసిపోయింది. రేపు ఏదైనా ప్రకటనలు లాంటివి వేరే ఏమన్నా చేయాలనుకున్నా దాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సంబంధించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు పోలీస్ బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేశారు. ఈవెన్ మండే కూడా హాలిడే డిక్లేర్ చేయాల్సిందిగా చెప్పారు. ఎవరైనా సరే లేదా ఏ సంస్థ అయినా సరే హాలిడే ఇవ్వము అంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందే. ఎవరైనా సరే వేరే చోటుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఎన్నికల విధులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ పోయాయి. అలాగే మద్యం దొరికితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 3 రోజులు ఎక్కడ కూడా షాప్స్ లేకుండా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఎక్కడిదక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డబ్బు చాలా గట్టిగా పట్టుబడుతుంది. ఈ 2 రోజులు అనేది రాజకీయ నాయకులకు చాలా చాలా కీలకమైనటువంటి డేస్. ఎందుకంటే ఒకవేళ ఓటర్లకు లోప పెట్టాలన్నా, డబ్బులు పంపిణీ చేయాలన్నా లేదా మద్యం బాటిల్ పంపిణీ చేయాలన్నా ఈ 2 రోజులు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పారు. అండ్ కేంద్రం సంబంధించినటువంటి బలగాలు కూడా దిగిపోయాయి. ఎక్కడ ఎలాంటి చిన్న అవకతవకలు జరిగినా కూడా ఊరుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మొత్తానికైతే ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ప్రస్తుతం జరిగిపోయాయి. సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఈవీఎంలు కానీ మిషనరీస్ కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేశామని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులకు సంబంధించి ఎక్కడ కూడా గుంపులుగా తిరగడం కానీ గుంపులుగా ఉండడం కానీ ఏమైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అందిపోయాయి. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు వ్యవహరించాలి. అలా వ్యవహరించిన వారి మీద ఎన్నికల కమిటీకి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉంటాయో అవన్నిటి కూడా వర్తిస్తాయి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తమ ప్రచారాలను అయితే ముగించాయి. కొద్దిసేపటి క్రితం అమిత్ షా కొద్దిసేపటి క్రితం వరకు తెలంగాణలోనే ఉన్నారు. అండ్ తెలంగాణకు సంబంధించి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోర్ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. బీఆర్ఎస్ కూడా మేము ఉన్నాము ఖచ్చితంగా రంగంలో అని చెప్తున్నారు. కాబట్టి సో ఈ 3 పార్టీలు ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే రాజకీయ ప్రచారానికి అయితే పసుపలికాయి. నెక్స్ట్ ఇంకా ఓటర్ల దగ్గరికి చేరవేసేటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ఇండైరెక్ట్ వర్క్ చాలా జరుగుతుంటాయి కాబట్టి వాటి మీద ప్రత్యేక నిఘా అయితే ప్రస్తుతం పెట్టడం జరిగింది. మొత్తానికైతే మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఓటర్లు కూడా సిద్ధం కండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అండ్ స్లిప్ సంబంధించి కూడా గతంలో లాగా మీరు వెళ్ళి అక్కడ ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉంటే ఆ ఇన్ఛార్జ్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. SMS కోడ్ కూడా పంపించడం జరిగింది. ఆ కోడ్ నెంబర్ పంపిస్తే మీరు ఎందులో వేయాలి, మీకు కేటాయించినటువంటి పోలింగ్ బూత్ ఏంటి ఆ వివరాలన్నీ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఓటర్ ఐడి వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉండి అక్కడ వాళ్ళ స్లిప్ లో లేకపోతే ఎలా చేయాలి, ఎలా ఓటర్ వేయాలి అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఎన్నికల కమిషన్ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము, ఓటర్ కూడా సిద్ధమైపోవాలని చెప్తున్నారు. అయితే ఏంటంటే చాలా మంది ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇప్పుడు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ఏరియాలో ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అటు వెళ్ళడం చాలా మంది వెళ్ళారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఓటు హక్కు తక్కువగా వినియోగించుకునే వాళ్ళు ఉంటారేమో, పర్సెంటేజ్ తగ్గుతుందేమో అంటున్నారు. కాకపోతే ఓవరాల్ గా అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మాత్రం ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. చూడాలి. ప్రస్తుతానికైతే అంతా అన్ని నిన్నటి వరకు బాగా మారుమోగినటువంటి మైకులు అయితే మూగపోయినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ 2 రోజులలో ఎన్ని చిత్ర విచిత్రాలు చూస్తామో, ఎంత డబ్బు పట్టుకుంటారో, ఎలాంటి కండిషన్స్ ఉంటాయో మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.